ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన బాడీలో ఒక బుల్లెట్ ఉండిపోయింది. అసలు ఆయన పైన కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది, మీకేమైనా గుర్తుందా? ఆ రోజు కూడా పొద్దంతా బయట పోయిండు. మూడు గంటలకు వచ్చిండు. ఇద్దరు లోపలికి పోయిండ్రు. ఇట్లా పట్టేసిండు. ఎవరు రా అనేసని వాడిని పట్టడానికి పోయినా ఇక ఆపరేషన్ చేసిండ్రమ్మా. తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరన్న సీఎం కేసీఆర్ని కలవడానికి ట్రై చేశారు. తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి గద్దరన్న ఏం చెప్తుండేవారు? చాలా బాధపడ్డాడు బిడ్డ. 2 సార్లు అపాయింట్మెంట్ పెట్టిండు. ఒకసారి నాకేమన్నా అయితే సీఎంఏ సంతోషపడతాడు అన్నాడు బిడ్డ. ఇప్పుడు అంటాడు నాకు గద్దర్ అంటే ప్రేమ అంటే ఎట్లా అనుకుంటా బిడ్డ. నేను చికెన్ అది తినే వాళ్ళకు ఓటేస్తున్నారు కానీ నిజాయితీ అర్థం చేసుకుంటలేరు జనాలు. సింగర్ మధుప్రియ ఉంది కదా, గద్దర్ అన్న తన సొంత బిడ్డలానే చూసుకున్నారు అని అంటారు. ఆ పిల్లకి బట్టలు కూడా లేకుండే. నేను అన్నా ఇంట్లో పెట్టుకొని ఇంత సేవ చేసినావు నువ్వు, నీ పేరు చెప్పాలి ఇచ్చేయాలి. అవన్నీ బాధపడవద్దు. ప్రజల కోసం పోరాడుతూనే ఉండేవారు. అంటే మీరు ఏమైనా మాట్లాడుతూ ఉండేవారు ఆయనతో? ప్రజల గురించే ఉంటుండే బిడ్డ. ఇంటికి వచ్చినా కూడా అన్న జీవితాంతం ఎత్తుకుతూనే ఉండాలి నాన్న గురించి. అవును జీవితాంతం ఎత్తుకోవాలి అన్నాడు బిడ్డ. ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నా బిడ్డ. ఇప్పుడు ఆడెత్తుకోవాలా బిడ్డ. నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు, గద్దర్ అన్న అంటే మాకు కూడా అంతే ప్రేమ, అంతే అభిమానం. ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు. ఆయన లేనిది మీరెంత జీర్ణించుకోలేకపోతున్నారో ఆయన అభిమానులు కూడా అంతే జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఒకసారి మీరు మీ మాటల్లో. నడవలేను బిడ్డ. నేను పడిపోతుంటా. అప్పటిలాగా యాక్టివ్గా లేను. అప్పుడంటే తను లేనప్పుడు పాపని తీసుకొని అన్ని ప్రోగ్రాంకు అటెండ్ అవుతుంటే ఆయన పాటలు పాపతోనే డ్యాన్స్ చేపిస్తుంటే ఇప్పుడు నా వల్ల కావడం లేదు. అంటే హెల్త్ బాగుంటలేదు. ఒకరోజు మంచిగా ఉంటే ఒకరోజు బాగుంటలేదు నాకు. ఇప్పుడు అంత యాక్టివ్గా అయినా అంత పాల్గొనలేకపోతున్నా నేను. గద్దర్ అన్నతో మీకు పెళ్ళైనప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఆయనతో వెంటనే ఉండి అన్నీ నడిపించారు. ఎన్నో కష్ట సుఖాలు మీరు చూశారు ఇప్పటి వరకు. అసలు ఫస్ట్ ఆయనతో పెళ్ళైనప్పుడు మీరు ఎలా అనుకున్నారమ్మా? ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఆదర్శంగా చేసుకున్నామ్మా. ఏం లేకుండా చేసుకున్నాడు నన్ను. నేను కూడా ఒక బీద దాన్యం నింటి ఏం లేకుండా 2 పూల దండలు వేసి మ్యారేజ్ చేసుకొని వచ్చాను. ఏమో అంటే భోజనాలు కానీ అది కానీ ఏం లేవు. టీ పెట్టి వాళ్ళ కుటుంబం మా కుటుంబం పెళ్లి చేసుకున్నాము. అక్కడ నుండి ప్రయాణం స్టార్ట్ అయిందమ్మా. తను బ్యాంకులో జాబ్ చేసినా కూడా లీవ్ ఉన్న రోజు ప్రోగ్రాంకి వెళ్ళిపోతుండే. తర్వాత తన 9 నెలలకే బాబు కడుపులో వచ్చేసిండు. 9 నెలలు ఉన్నప్పుడు అరెస్ట్ అయిండు. అరెస్ట్ అయ్యి రాత్రి 10:30కు వచ్చి ఇద్దరం సపరేట్గా ఉంటుంటే పట్టుకొని వెళ్ళిపోతే ఆ నైట్ 10:30కు చాలా తిరిగిన ఒంటరిగా వేసుకొని
అందరి ఇళ్ళకి పోయి ఇట్లా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో పోయి కనుక్కుంటుంటే తర్వాత అక్కడ వీళ్ళు అక్కడికి ఊళ్ళో ఉన్నారు అనేసి అక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి తనకు అన్నం వండి తీసుకొని పోతుంటే తీసుకొని పోతే వాళ్ళు ఏమన్నారు, నువ్వు రావద్దు, నువ్వు వస్తే వేరే గారికి పంపించేస్తామని అన్నారు. అయినా నేను మళ్ళీ పోయినా. పోతే అడావుడిలా అందరిని పట్టుకొచ్చి కొడతా ఉన్నారు. కొడతా ఉంటుంటే అక్కడ మరియమ్మ గుడి ఉంది ఖైరతాబాద్లో. ఆ గుడిలో పోయి చాలాసేపు కూర్చున్న మళ్ళీ 3 గంటల టైం వచ్చిన. వస్తే మా ఆయనకు పిలిచి చెప్పిండ్రంట, ఆమె ఇప్పుడు డెలివరీ అయిపోతే ఇక్కడ అయిపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది, రావద్దని చెప్పు అనేసి అన్న. నాకు వచ్చి అన్నారు, నువ్వు ఇట్లనే వస్తే మేము అడవిలో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తాము, నువ్వు రావద్దు అన్నారు. అక్కడనే పెయిన్ స్టార్ట్ అయింది మా. అక్కడ నుండి మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ జడ్జి కన్నకు పోయినాం. పోయినాక ఏం డబ్బులు కూడా ఏం లేకుండా బిడ్డ 5 రూపాయలే ఉండే. అక్కడ నుండి ఇక అందరు కొడుకు పుట్టిండ్రు, మాకు 2 రూపాయలు కావాలా 3 రూపాయలు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఏం టీ తెప్పించి తాగిపి అని నర్సు చెప్తున్నది. ఆయన 1 రూపాయి లేకుండే. క్లాస్మేట్ ఉండే ఒక అమ్మాయి నర్సు ఉండే, ఆమెనే డెలివరీ చేసింది. ఆమె పైసలు లేవు అని చెప్తే ఆమెనే టీ తెప్పించి తాగిపించింది. 5 రోజులు బిడ్డ వాళ్ళు ఇచ్చిన టీ వాళ్ళు ఇచ్చిన బ్రెడ్డే తిని ఉన్నా. ఎవరు రాలే బిడ్డ నా దగ్గరికి, రిలేటివ్ కానీ ఎవ్వరు లేరన్నమాట. మా మమ్మీ ఒక్కతుండే. 5 రోజులు అక్కడనే ఉన్నా. ఇంకా పైసలు లేవు, డిశ్చార్జ్ చేస్తున్నారు. పోవడానికి ఆటో కూడా, రిక్షా అప్పుడు రిక్షాలు ఉండే లేకుండే. అయితే చిన్న కమ్మలు ఉండే చిన్నగా. ఆ కమ్మలు మా అమ్మకి ఇచ్చి పంపించిన. అవి గిరి పెట్టి అమ్మేసి పైసలు తీసుకొని రా అనేసి అవి తీసుకొని ఇంటికి వచ్చిన బిడ్డ. అప్పుడు అన్ని బియ్యం అవి తెచ్చుకొని వండుకొని మా అమ్మ ఒక చిన్న రూమ్ తీసుకొని ఉండే. అక్కడికి వచ్చేసి వండుకొని 5, 6, 9 రోజుకు తనని తీసుకొని వచ్చిండ్రు. నైట్లో తీసుకొచ్చేసి కార్లో బుక్కబెట్టి వాళ్ళు వచ్చి చూసిండ్రు డెలివరీ అయిందా లేదా, వీళ్ళు ఉత్తగానే చెప్తున్నారు అనేసి. చూసి వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఇక అప్పటి నుండి ఇక మా కష్టం అంతా స్టార్ట్ అయింది బిడ్డ. ఇక తన ప్రోగ్రామ్ అయిపోతుండే. బ్యాంకు రిజన్ ఇచ్చేసిండు, రోజు ప్రోగ్రాం వెళ్ళిపోతుండే. ఆయన ఎన్నో విజయాలు సాధించారు కదమ్మా. ఆయన విజయం సాధించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? తన గురించి కానీ అది ఏం పట్టించుకోకపోతుంటమా. రెండో బాబు కన్నప్పుడు తన లేడు ఇంట్లో. అప్పుడు కూడా ఒక్కదాన్నే ఉన్నా, మా మమ్మీ ఉన్నది. 3 గంటలకు పెయిన్ స్టార్ట్ అయింది. 12 గంటలకు ఇంటి పక్కన లేస్తలేరు వాళ్ళు. రాళ్ళు వేస్తున్నా, రాళ్ళు వేసినా కూడా వాళ్ళు లేస్తలేరు. వాళ్ళు ఇంట్లోనే డెలివరీ అయిపోయిన బిడ్డ. ఎవ్వరు లేరు. మా మమ్మీ ఒక్కతుండే. పూనిక కూడా ఇక్కడ రోడ్డు మీద ఉన్నింటిమి. ఆటో వస్తలేదు, ఎవ్వరు పోయి తీసుకురావాలి కదా బిడ్డ. ఎవ్వరు లేరు. ఇంట్లోనే డెలివరీ అయిపోయినా. మార్నింగ్ 7 o'clock వచ్చిండ్రు. ఇంటి పక్క వాళ్ళు అడిగిండ్రు, ఏమయ్యా పిల్ల డెలివరీ అయ్యా, పిల్లని వదిలేసి అట్లా వెళ్ళిపోతావు అన్న. అప్పుడు కూడా లేడు బిడ్డ మా ఆయన. అప్పుడు కూడా ప్రోగ్రాం వెళ్ళిపోయిండ్రు. తన ప్రోగ్రాం పోతే తన ఏం చేస్తున్నాను పట్టించుకోకపోతుంటే. సంసారం డ్యూటీ చేయాలా, పిల్లలను చూసుకున్నాలా, డ్యూటీ చేయాలా. పిల్లలు రోజు పొద్దున్న 6:30కి పోతే రాత్రి 8 గంటలకు వచ్చేదాన్ని బిడ్డ. పిల్లలన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ వంట చేసుకొని పిల్లలకు తినిపించి అట్లా పిల్లల్ని అట్లా పెద్దగా చేసుకున్నాను నేను.
తన గురించి ఏం చేస్తున్నాడు ఏం అంత గమనియకపోతుంటే పిల్లలను పెద్దగా చేయాలా, పిల్లలకు పెద్దగా చేయాలా ఆలోచన ఉండే నాకు. తెలంగాణ రావడానికి గద్దరన్న ఎంతో పోరాడారు, ఎన్నో విప్లవ పోరాటాలు చేశారు. తెలంగాణ వచ్చిన రోజు ఆయన మీతో ఏమైనా చెప్పారా? తెలంగాణ గురించి వరంగల్ అక్కడ అంతా తెలంగాణ గురించి అని ఇంటికి ఒక్క నెల రోజులు ఇంటికి కనీసం ఇట్లా చూడనిక కూడా రాలేదు. నెలంతా అక్కడ పాదయాత్ర చేసిండు. చేస్తే బీపీ ఎక్కువైపోయి అక్కడ పడిపోయిండు అనేసి అని అంటే నేను అప్పుడు పోయినా అనమాట. పోయి అక్కడ చూస్తే నేను బాగున్నా, నువ్వు పిల్లల్ని చూసుకుంటావు కదా చూసుకో అనేసి అన్నారు. బట్ బాగాలేదు కదా 2 రోజులు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి అని అంటే సరే వస్తా అనేసి అని నువ్వు వెళ్ళు అనేసి అన్నాడు. అట్లా చాలా తక్కువ మాట్లాడుకుంటుంటే మేము సరే అనేసి అని అక్కడ వేరే వాళ్ళు తీసుకుపోయి భోజనం పెట్టి పంపించిండు నాకు. అట్లా పాదయాత్ర చేసి వచ్చిండు. తెలంగాణ గురించి కూడా అక్కడ పోయి మీటింగ్లో అటెండ్ అవుతుండే, పాటలు పాడేసి వస్తుండే. తెలంగాణ వచ్చింది కానీ దూరంలో తెలంగాణ అయిపోయింది, బీదోళ్ళ తెలంగాణ కాలేదు అన్నాడు బిడ్డ. అట్లా అంటే జనాలకు చెప్తుంటే నేను వింటుండే. అంటే దీని గురించి నేను చర్చ చేయకపోతుంటే తను ఎప్పుడు లోక జ్ఞానమే ఉంటుండే. పెట్టినప్పుడే తన మూడు చూసి మంచిగా ఉంటే చెప్తుండే. ఇక తన ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటుండే బిడ్డ. వాళ్ళతోనే ఎక్కువ ఉంటుండే. గద్దరన్న పైన కాల్పులు జరిగినప్పుడు ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన బాడీలో ఒక బుల్లెట్ ఉండిపోయింది. అసలు ఆయన పైన కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది మీకు ఏమైనా గుర్తుందా? ఒక నెల నుండి బిడ్డ ఇప్పుడు ఆయనను పట్టించుకోలే నేను. ఒక నెల నుండి ఎందుకు ఆయన ఎంబడే ఉంటున్నా నేను. ఎక్కువకున్నా ఆ పక్కలు ఉంటున్నా, ఎవరన్నా వచ్చి మాట్లాడితే దగ్గర వచ్చి నిలబడుతున్నా. ఒక నెల నుండి లీవ్ పెట్టున్నా. ఆ రోజు డ్యూటీకి అటెండ్ కావాలా నేను. బ్యాగు అన్నం కింద కట్టుకొని బయటికి పోయినా. బయటికి పోయి ఎందుకో మనసు రావట్లేదు. మళ్ళీ తిరిగి వచ్చేసిన. ఏంది డ్యూటీకి పోలేదు ఎందుకు అనేసి అంటే ఏమో మనసు వస్తలేదు నాకు పోనీకే అన్నాడు. అని లోపల ఉన్నాము. తను ఎవరన్నా వస్తే లేడని చెప్పు అనేసి అన్నాడు. ఎవరన్నా వచ్చినా కూడా తననే ముందు వెళ్ళిపోతుండే బిడ్డ. ఎందుకు వస్తారు రాకండి ఆయన రెస్ట్ తీసుకుంటుండే అంటే కూడా అంటుంటే నేను లేచి వెళ్ళిపోతుండే. లేడా అని అంటుంటే కూడా లేచి వెళ్ళిపోతుండే. అట్లా ఉంటుండే. ఆ రోజు కూడా పొద్దంతా బయట పోయిండు. 3 గంటలకు వచ్చిండు. వచ్చి తిని ఉన్నాడు. 6 వార్తలు వస్తాయి కదా పెట్టారు, వార్తలు వింటున్నాడు. నేను 5 గంటలకు మార్కెట్కి పోయి మార్కెట్కి పోయి కూరగాయలు పోతున్నా. వాళ్ళు వచ్చి అక్కడ ఆడ లోతుకుంటానుంటే అక్కడ పెద్ద బండ ఉన్నది మధ్యలో. ఆ బండ మీద కూకున్నారు. అప్పుడు ఇంత జనాలు లేకుండే. అయితే వీళ్ళు జోక్ చేసుకుంటే 2 కూకున్నారు. ఇట్లా 2 కింద ఉన్నారు జోక్ చేసుకుంటుంటే నేను వాళ్ళని చూసుకుంటా ఆ లాస్ట్ తిరిగేదాకా చూసుకుంటూ పోయినా. వీళ్ళు కొత్త వాళ్ళు కనబడుతున్నారు, మా ఇంటికి వస్తున్నారా ఏంటి అని అనుకుంటూ పోయి కూరగాయలు తీసుకొని వచ్చి సదిరి ఇట్లా బయటకు వచ్చేసరికి వచ్చేసింది మా వాళ్ళు వచ్చేసిండ్రు. ఎవరు కావాలంటే గద్దరన్న కావాలన్నాను. అని అంటే లేడు ఎందుకు వచ్చిండ్రు మీరు అనేసి అన్నా. లేదు వరంగల్ నుండి మా ముందు కూడా వచ్చిండు. 4 అక్కడ ఆ చెట్టు కాడ ఉన్నారు. వరంగల్లో అండలు భూమితో దున్ననిస్తలేరు చెప్దామనేసి వచ్చినా అనేసి అన్నాడు. అని అంటే వరంగల్ విషయం అన్నకేం తెలుస్తుంది, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, మీరు వరంగల్ ఉంటారు, అక్కడ వరంగల్లోకి పోయి చెప్పు, ఇక్కడ ఎందుకు వచ్చి చెప్తున్నావు అని నేను అన్నా. అనే లోపల వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. వచ్చేస్తే అంతట్లా నేను లేడని చెప్తానున్నా వచ్చేసిండు బయటకు వచ్చేసి ఏం బాయ్ వచ్చిండ్రు అన్నాడు. అంటే మీ దగ్గర కొంచెం మాట్లాడాలా అన్నాడు. ఏ విషయం అంటే భూమి గురించి మాట్లాడడానికి వచ్చినాను. నేను భూమి సాల్వ్ చెయ్య కదా, నేను ఈ భూమిలో అదంతా నాకు తెలియదు అనేసి అన్నాడు. అంటే కొంచెం మాట్లాడాలన్నాడు. ఈ పక్కది రూమ్ కూడా ఖాళీ ఉండే.
అయితే సరే అందులో కూర్చోండి అన్నాడు. నాకు అన్నాడు, అప్పుడు కూడా పక్కకే ఉన్నా బిడ్డ నేను, టీ పెట్టి తీసుకురా అన్నాడు. అన్న 3 సార్లు చెప్పిండు, నేను రాలేదు, అక్కడనే ఉన్నా. ఇద్దరు లోపలికి పోయిండ్రు. ఒకడు బయట ఉండి ఇట్లా ఇట్లా పొజిషన్ చూసుకుంటున్నాడు. వీడు మాట్లాడేటోడు ఇట్లా పొజిషన్ ఎందుకు చూస్తున్నాడు అని వాని ముఖమే చూస్తున్నా. ఇట్లా చూస్తున్నాడు అంటే ఇక్కడ పారిపోవాలా ఇట్లా అనేసి అని ఇట్లా చూస్తున్నాడు. ఒకడు బయటకు వచ్చేసిండు అంతట్లా. వచ్చేసి ఏం చేసిండు బిడ్డ, ఇట్లా ఇట్లా అయితే తీసిండు. ఇట్లా వచ్చిన వాళ్ళు ఇన్సెట్ వేసుకుండు. ఈ పిస్తోల్ ఉన్నాడేమో షర్ట్ కిందుకున్నది, వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఇట్లా అని తీసిండు బిడ్డ. తీసి పక్కనే ఉన్న కొట్టేసిండు. కుట్టేయంగానే ఇట్లా 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 పట్టేసిండు. ఇట్లా పట్టేసరికి అరే ఎవర్రా నువ్వు ఎవర్రా అనేసి అని వాడిని పట్టడానికి పోయినా. పట్టడానికి పోతే నేను ఎట్లా పోతుంటే అట్లా అట్లా కాల్పు చెప్పుకుంటే వెనుక జరిగింది. 6 కొట్టిండు బిడ్డ. కొట్టే కుప్ప కూలిపోయిండు. కూలిపోగానే నేను ఉరుకుతున్నా. మా పాప ఉండే, మా పాప బాబు ఉండే, ఇద్దరు. వాళ్ళు అమ్మ ఎప్పుడు అరుస్తుంటుంది, బల్లిని చూసినా జిల్లా పురుగుని చూసినా అట్లా అని అనుకుంటున్నారు. ఈ శబ్దం 6 శబ్దం వినేసరికి బయటకు ఉరికొచ్చేసిండు. పెద్ద బిడ్డ నాన్న అని పైన వచ్చేసిండు. పాప అట్లా చేయలే. ఆ కారు ఎక్కి పోతుంటే కారు ఎంబడి ఆ రోడ్డు దాకా పరిగెత్తింది. అరే అరే ఆగురా, అరే ఆగురా అనేసి ఆ నంబర్ చూసేసింది. ఆ నంబర్ చూసి పెట్టుకొని వచ్చే లోపల వెంటనే బండి పక్క వాళ్ళ బండి తీసుకొని కుక్క పెట్టుకొని ఇక్కడ లోతుకుంటాకి తీసుకుపోయినాం. లోతుకుంటాకి తీసుకుపోతే ఆయన చూసి నాతో కాదు తీసుకుపోండి అన్నాడు. ఇక ఎట్లా అనేసి అని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఒక ఆటో వస్తున్నది. ఆటో ఆపి ఆటోలో కుక్క పెట్టుకొని దాకొని తీసుకుపోయిన బిడ్డ. చౌరస్గా రెడ్ లైట్ పట్టింది. ఇట్లా అనుకుంటా పోయినాము. నువ్వు ఏడోకు ధైర్యంగా ఉండు అని అన్నాడు. ఆడు పోగానే పట్టించుకోరు డాక్టర్లు, గట్లరి మీద కాల్పుడు జరిపిందని చెప్పు, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అన్నాడు. సరే అనేసి అన్న అక్కడికి పోయినాము. పోయి దిగి రండి డాక్టర్ రండి, గద్దరి మీద కాల్పు చెప్పిండ్రు రండి అనేసి అంటే వాళ్ళు తెచ్చి తీసుకొని పోయిండ్రు. అమ్మకు ఇంజక్షన్ కావాలా అని చిట్టి రాసి ఇచ్చిండ్రు. ఏం డబ్బులు తీసుకుపోలే బిడ్డ. అక్కడ జనాలకు అన్న మీద కాల్పు చెప్పిన ఒక 100 రూపాయలు అని కాలు మొక్కనిక పోయినా లేవమ్మా పైసా. ఇంకొక ఆయనకు పోతే ఆయన 100 రూపాయలు ఇచ్చిండు బిడ్డ. 100 రూపాయలు పెద్ద బాబుకి ఇస్తే పోయి ఇంజక్షన్ తెచ్చిండు. తెచ్చి ఇచ్చిండు అంతే. ఆడికి పోయిన ఇంజక్షన్ ఇవ్వకముందే అన్కాన్షియస్ అయిపోయింటాను. అయిపోయినాక రక్తం కావాల, రక్తం అంతా పోయింది అన్నాడు. మా బస్తలోనే ఉంటాడు ఒక ఆయన. ఆయన ఏం చేసిండు, ఆయన ఊరు పరిగిపోతే ఒక బాటలు తెచ్చి ఇచ్చిండు. తెచ్చి ఇచ్చి అందరు జనాలు అప్పటికి అంత మా పాప ఉండి అందరు ఫోన్ నంబర్ రాసుకొని పెట్టుకుని ఉంటే డైరీలో అందరికి ఫోన్ చేసి కలిపి ఫోన్ చేసింది. ఒక 5 నిమిషాలలో మొత్తం గాంధీ అంతా నిండిపోయింది బిడ్డ. చీకటి అయిపోయింది. లైట్లన్నీ బంద్ చేసేసిండ్రు. ఈడ కూడా లైట్లన్నీ తీసేసిండ్రు. అక్కడ అందరు జనాలు నిమ్స్కి తీసుకుపోవాలి, ఇక్కడ వద్దు అనేసి అని డిమాండ్ పెట్టిండ్రు. డిమాండ్ వేసేసరికి అంబులెన్స్ తీసుకొని పోయిండ్రు. అందరు వెళ్ళిపోయిండ్రు. అంత రక్తం బట్టలతో ఒక్కదాన్నే ఉన్నా, ఎవరు తీసుకుపోయలేరు. మళ్ళా పాపం ఒక ఆడామె ఎవరో ఏమో కారు వచ్చింది. వచ్చి నేను ఒంటరికి వదిలేసిపోయిన రామ్మా అనేసి అని కార్లో తీసుకొని నిమ్స్కి తీసుకుపోయిండ్రు బిడ్డ. అనేసి అన్నాక అబ్బు గోపినాథ్ ఉండే డాక్టర్, ఆయన ఒక ట్యాబ్లెట్ ఇచ్చిండు. ఇచ్చి నువ్వు ఉండమ్మా అని చెప్పి నేను వరవర వాళ్ళ భార్య ముగ్గురం ఉన్నాము. ఇక ఆపరేషన్ చేసిండ్రమ్మా. అదే అమ్మ గద్దరన్న ఎక్కువసార్లు బాధపడ్డప్పుడు, ఇబ్బంది పడ్డ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన పక్క నుండి మీరు చూశారు. పార్టీ సోకాస్ నోట్ ఇచ్చినప్పుడు కొంచెం బాధపడ్డ ఫీల్ అయ్యిండు. ఎందుకంటే 40 ఏళ్ళు నేను పనిచేసిన సోకాస్ నోట్ ఇచ్చిండ్రు అనేసి అని బాధపడ్డాడు బిడ్డ. అదొకటి. తను ఎప్పుడు ఎవరైనా ఏమన్నా కూడా కొద్దిసేపే బాధపడి ఇచ్చేయాలి. ఇవన్నీ
ముందుకు నడుస్తుండాల మనము. మంచి చెడు ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచిది ఉంటుంది. మంచిది స్వాగతం చేయాలా, చెడుది వదిలేసేయాలా అని చెప్తుండే బిడ్డ నాకు. ముందుకు నడుస్తుండాలా అని అట్లా అంటుండే తన. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండాలి అనేది గద్దరన్న చెప్తూ ఉంటారు. ఎవరికైనా కానీ ఎవరైనా బాధపడుతూ ఈ కాలనీలో ప్రజలందరూ కూడా అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఇక్కడికి వస్తే మాకు ఫస్ట్ ఏదన్నా ఉంటే మా ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవు, ఈ కాలనీలో ఇల్లులు కూడా లేవు, మా ఇంట్లో పాములు వస్తే కూడా అన్న తీసుకెళ్ళి స్కూల్లో పడుకోబెట్టారు మమ్మల్ని. ఎవరు బాధపడినా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ధైర్యంగా ఉండాలని ఎప్పుడు చెప్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పోరాడాలి అని చెప్తూ ఉంటారు అని అంటారు. ఇక్కడ ఈ రోడ్డు మీద బాత్రూమ్లే లేవు బిడ్డ. ఇక్కడ ఈ గ్రౌండ్లో బాత్రూమ్ కట్టించిన బిడ్డ గవర్నమెంట్. కలెక్టర్ లెటర్ రాసిచ్చి ఈ గుడ్సలన్నీ తీసేస్తే తీయొద్దు, వాళ్ళకు ఇండ్లు చూపెట్టినాకనే వాళ్ళకి తీయాల అనేసి ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక 1000 గుడ్సలు ఉన్నాయి బిడ్డ. ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు దాకా ఇండ్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అన్న ఉన్నాడని ధైర్యంగా అక్కడ ఉన్నారు. లేకుంటే చాలాసార్లు బుల్లెట్ తెచ్చి తీసేస్తామన్నారు. అటు పక్కన రైల్వే దిక్కు వేస్తే ఆ రైల్వే వాళ్ళు తీసేసిండ్రు. తీసేసి అందరు పరిగెత్తుకొని ఇక్కడికి వస్తే అన్న లేడు. లేకుంటే అప్పుడే తెలుగుదేశం ఇక్కడ ఎమ్మెల్యే రామారావు చచ్చిపోయింది, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు. వాళ్ళని ఎవరు అందరూ పోయి మాట్లాడుతుంటే ఎవరిని రానియడం లేదు. సరే అనేసి నాకు వచ్చి చెప్పిండ్రు, అక్క మమ్మల్ని రానియడం లేదు, మా గుడిసెలు తీసి అన్ని బుల్లెట్ తీసి అన్నీ ఇరగొట్టేస్తున్నారు అనేసి అంటే సరే అనేసి నేను పోయి వాళ్ళ మీటింగ్ అయిన దాకా కూర్చుండి వాళ్ళ మీటింగ్ అయినాక రామారావుకి చెప్పిన వాళ్ళు 30 ఏళ్ళ నుండి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారన్న, మళ్ళీ మీరు గవర్నమెంట్ జాగా ఉంటే మీరు గుడిసెలు వేయండి, అక్కడ మీ పేరు ఉంటుంది అనేసి అని అంటే ఇక నేను చెప్పిన దానికి చాలా ఇది అయిపోయి అప్పుడే కలెక్టర్కి అందరికి ఫోన్లు చేసి అక్కడ జాగుందమ్మా ఆ జాగాలు వేసుకోమని చెప్పన్నాడు. నేను చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఏం చేసినాము, వాళ్ళని తీసుకొని ఆ స్థలానికి పోయినాం. అక్కడ అంతా పాములు అన్ని చెట్లు చాలా ఉండే. ఇక అక్కడ తీసుకుపోయి ఆడ గుడ్సలు వేస్తుంటే పక్క వాళ్ళు బస్తీలు వచ్చి మా ఏరియాలో మీరెందుకు వచ్చి గుడ్సలు వేస్తున్నారు అని కట్టెలు తీసుకొని కొడుతున్నారు వీళ్ళను. కొడుతుంటే బాబు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు మీరు ఊకుంటారు, మీరు కూడా కొట్టండి అని వాళ్ళ కట్టెలన్నీ తీసి వాళ్ళకి అందిస్తా పోయినరు. వీళ్ళు కూడా వాళ్ళని బాగా కొట్టిండ్రు. వీళ్ళు కూలోళ్ళు మస్తు కొట్టిండ్రు వాళ్ళని కూడా. కొత్త వాళ్ళు పారిపోయినరు. పాపం వాళ్ళు గుడ్సలు వేసుకొని ఆ చెట్లన్నీ ఎరగొట్టుకొని పాములు ఉంటుండే, ఇళ్ళకి పాములు వస్తుండే అక్కడంతా. అక్కడ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు పట్టాలు ఇప్పియాలని చాలాసార్లు లెటర్లు పెట్టి చేసి వాళ్ళకు పట్టాలు కూడా ఇప్పించింది బిడ్డ. వాళ్ళకు 300-400 ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు తను ఇప్పించింది. ఇక్కడ అన్నీ 1000 ఇండ్లు ఉన్నాయి గుడిసెలు. చంద్రశేఖర్ సీఎం వచ్చిండు, గుడిసెలో పోయి చూసిండు, మీకు జాగ ఇప్పిస్తా, ఇండ్లు కట్టిస్తా అనేసి అని చెప్పి ఇక్కడ మీటింగ్, ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిండు. ఇప్పటిదాకా ఏం చేయలేదు. మళ్ళీ వాళ్ళు పట్టాలు ఇస్తున్నప్పుడు మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టే ఇక్కడ ఈ ఏరియా కనకారెడ్డి అని ఎమ్మెల్యే ఉండే, ఆయన తీసుకొని ఒక లెటర్ పెట్టిన, ఏమని పాలమూరు అన్ని వాళ్ళు అక్కడ ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇక్కడ బతుకు దేరు గురించి వచ్చిండ్రు. హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు ఇండ్లు లేవు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు వాళ్ళందరూ కిరాయి ఇండ్లలో ఉన్నారు. సర్వే చేసి వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వండి అని లెటర్ పెట్టిన. తీసుకొని పోతే ఆయన రికమెండ్తోనే పక్క కూర్చోబెట్టిండ్రు, అంటే జనాలనే. తర్వాత ఆయన వచ్చి లెటర్ ఇస్తే తీసుకొని పోయిండు. పోయి సీఎంకి ఇచ్చిండ్రు. చదువుకున్నాడు, జేబులు పెట్టుకొని. ఆయన పోయేటప్పుడు వచ్చిండు దగ్గరికి. వచ్చి నువ్వు పెట్టిన లెటర్ చదివినా నేను చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఏం చెయ్యలేదు బిడ్డ, ఏమి సర్వే చేయలేదు, వాళ్ళకి ఏమి ఇండ్లు ఇవ్వలేదు. గద్దరన్న ఈ
పేద ప్రజల కోసం పోరాడినప్పుడు కానివ్వండి, విప్లవ పోరాటాలు చేసినప్పుడు కానివ్వండి, అంటే చిన్న పిల్లలున్న ఆయన ఇల్లు ఇవి వదిలేసి ఎప్పుడు చూసినా ప్రజలు ప్రజలు అనుకుంటూ ప్రజల కోసం పోరాడుతూనే ఉండేవారు. అలాంటి టైంలో మీ పాత్ర ఎలా ఉండేది? అంటే మీరు ఏమైనా మాట్లాడుతూ ఉండేవారా ఆయనతో? అంటే ఆయన ఎప్పుడు ప్రజల గురించే ఉంటుండే బిడ్డ. ఇంటికి వచ్చినా కూడా చాలా తక్కువ మేము కలిసి ఉండడము. ఎప్పుడు ఎప్పుడు బయటనే ఉంటుండే. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ మధ్య టీ చేసి తీసుకుని వచ్చేసరికి ఆడు ఉంటుండే. మళ్ళీ వచ్చేసరికి ఎవరన్నా రాగానే బయట వెళ్ళిపోతుండే. బాత్రూమ్ ఉండడము, బాత్రూమ్ చూస్తుంటే మా ఇక్కడ చూస్తుంటే ఏడ చూస్తుంటే బయట పోతే బయట ఉంటుండే. అన్న జీవితాంతం ఎత్తుకుతూనే ఉండాలి నాన్న గురించి, టీ తాగి వచ్చి మాట్లాడవచ్చు కదా వాళ్ళతోనే అంటుంటే బిడ్డ నేను. అవును జీవితాంతం ఎత్తుకోవాలన్నాడు బిడ్డ. ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నా బిడ్డ. అప్పుడు ఎత్తుకి టీ ఇస్తుంటే ఇప్పుడు ఆడెత్తుకోవాలా బిడ్డ నేను. ఇప్పుడు ఎత్తుకాను కదా. అమ్మ మీరు బాధపడకండి. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా ఆయన ఒక రియల్ హీరో, ఒక ఫైటర్ అనిపించుకున్నారు. గద్దర్ అన్న అంటే ఆయన పాట, ఆయన మాటతో ఎలాంటి అన్యాయాన్నైనా ఎదుర్కొంటారు. ఆయన ఏదైతే పోరాటం చేశారో దానికి న్యాయం చేశారు అనేది ఆయన అభిమానులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడైనా బిడ్డ ఎవ్వరు ఎక్కడ మీటింగ్ అయినా ఏ పార్టీ ఈ పార్టీలనే చేయాలని ఉండకపోతుండే. అన్ని పార్టీలతో కలిసి ఉంటుండే. అందరిని ఏకం చేయాలా, అందరిని ఏకం చేసి ప్రజల్ని వాళ్ళ హక్కులను వాళ్ళకి ఇప్పియాలా అని చాలా పోరాడింది బిడ్డ. జనాలు మనుషులకి చట్ట ప్రకారం ఏం హక్కులు ఉన్నాయో అందరిని కలుపుకొని వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇప్పియాలా అని చాలా సార్లు వచ్చిన వాళ్ళతో చెప్తుండే బిడ్డ. అనుకోసం బీజేపీ వాళ్ళు వస్తే పోతుండే, తెలుగుదేశం వాళ్ళు వస్తే పోతుండే. ఆయన ఎవరు ఇంకొక ఆయన ప్రజాపిండ ఆయన పిలుస్తే పోతుండే, కాంగ్రెస్ పిలుస్తే పోతుండే. కానీ తన భావాల గురించి పంచుకుంటుండే అన్నమాట. అట్లా తెలంగాణ కోసం గద్దర్ అన్న చాలా ఫైట్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడి ఇప్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ అన్న సీఎం కేసీఆర్ని కలవడానికి ట్రై చేశారు. మొన్న కూడా 3 గంటలు కూర్చోపెట్టారు అన్నారు. అసలు తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి గద్దర్ అన్న ఏం చెప్తుండేవారు? చాలా బాధపడ్డాడు బిడ్డ. 2 సార్లు అపాయింట్మెంట్ పెట్టిండు. ఒకసారి 3 గంటలు గేట్ కాడ ఎండల కూక పెట్టిండు బిడ్డ. 3 గంటలు కట్టబెట్టుకొని కూకున్నాడు. అట్లనే 3 గంటలు కూకబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించింది. మళ్ళొకసారి అసలు అపాయింట్మెంట్ రావద్దు అని చెప్పింది అనమాట. ఇప్పుడు అంటాడు నాకు గద్దర్ అంటే ప్రేమ అంటే ఎట్లా అనుకుంటా బిడ్డ నేను. తను ఏమన్నాను బిడ్డ, దవాఖానకు పోకముందు నాకేమన్నా అయితే సీఎంఏ సంతోషపడతాడు అన్నాడు బిడ్డ. అట్లా ఆయన జనాలు అర్థం చేసుకుంటలేరా నన్ను. నాయ మాటలు చెప్పి ఆయన అన్నీ గెలుచుకుంటున్నాడు. చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. కానీ జనాలు ఎట్లా నమ్ముతున్నారో ఏమో బిడ్డ. ఆ బాటలు, ఆ చికెను అది తినే వాళ్ళకు ఓటేస్తున్నారు. కానీ నిజానికి నిజాయితీ అర్థం చేసుకుంటలేరు జనాలు అనేవారు. అవును. అసలు గద్దర్ అన్న చేసిన విప్లవ పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ అసలు ప్రజల కోసం పోరాడుతూ ఒక ఎమ్మెల్యే కానివ్వండి, రాష్ట్ర సీఎంలు కానివ్వండి, పేద ప్రజల కోసం అంతలా కొట్లాడింది ఎవరూ లేరు. ఇంత కొట్లాడిన అన్న ఎప్పుడు ఏ పదవులు ఎందుకు తీసుకోలేదు? అంటే రాజకీయంగా ఆయన చాలా ఎదుగుండాలి. అవన్నీ ఎందుకు పట్టించుకోలేదు స్టార్టింగ్ నుంచి? గద్దర్ అన్న రాజకీయ పరంగా ఎదగాలి అని ఫస్ట్ నుంచి ఎందుకు అనుకోలేదు? ఈ మధ్య ఒక పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు తప్ప ఇంతకు ముందు ఎప్పుడు ఆయన పదవులు కోరుకోలేదు. ఇంతకుముందు ఎప్పుడు ఓట్లతోనే రాజ్యం రాదంటుండే. ఇప్పుడు ఇది లోకేష్ అంతా అర్థం చేసుకొని గద్దర్ ప్రజా పార్టీ పెట్టుకొని ఓట్ల నిలబడి అప్పుడు మనం పార్లమెంట్లో హక్కుల గురించి కొట్లాడవచ్చు అన్న మైండ్లోకి వచ్చింది తనకు.
అని ఢిల్లీకి పంపించిండు లెటరు. లాస్ట్కి గద్దరన్న ఈ బుల్లెట్ వదిలేసి బ్యాలెట్ దారిలో ఒక పార్టీ పెట్టి ఫైట్ చేయాలి అని అనుకున్నారు కదా, దాని గురించి మీతో ఏమైనా చెప్పారా? గెలిస్తే పార్లమెంట్లో బీదల గురించి కొట్లాడి వాళ్ళ హక్కులు ఇప్పియొచ్చు అనేసాన్ని నేను అన్న ఎందుకు ప్రజా పార్టీ, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చాలా మంది అభిమానులంతా వచ్చిండ్రు, ఓటు వేయలేదు. అట్లా నీకు కూడా అట్లనే చేస్తారు, ఎందుకు పార్టీ పెడుతున్నావు అని అంటే ఎంత వస్తే అంతనే చాలు, తృప్తి పడాలా, బాధపడొద్దు అనేసి అంటుండే బిడ్డ. ఆయనకి అత్యంత సన్నిహితులు ఆత్మీయులు ఎక్కువగా ఇంటికి ఎవరు వచ్చేవారమ్మా? అందరు వస్తురు బిడ్డ, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి దాకా అందరు వస్తురు బిడ్డ, అందరు వస్తురు. మా ఖాళీగింది, పైసలు లేవన్నా హాస్పిటల్కి పోనీక అంటే ఉన్న దాంట్లో తీసుకుపోయి ఇచ్చేస్తుండే బిడ్డ. బియ్యం లేవు అంటే దుకాణంలో అడగండి బిడ్డ, బియ్యం ఇప్పిస్తుండే వాళ్ళకు. నాకు తెలియకపోతుండే. తర్వాత వాళ్ళు ఒక 15 రోజులు చూసి తను గుర్తుంటే ఇస్తుండే, గుర్తు లేకుంటే అక్క అన్న బియ్యం ఇప్పించిండు అక్క ఆయన చెప్తే నాకు అర్థమవుతుండే బిడ్డ. నేను ఇస్తా పైసలు, మీరేం బాధపడకు, నేను ఇస్తుంటే అనమాట. అట్లా ఎవరన్నా నాకు ఇది లేదని అంటే దుకాణంలో ఇప్పిస్తుండే. ఇట్లా హాస్పిటల్కి పోవాలన్నా అంటే తను ఉన్న దగ్గర పైసలు ఇస్తుండే. నేను కొల్లు చేస్తున్నాను, జనాలు ఇచ్చిన పైసలు జనాలకి ఇచ్చేస్తా అంటుండే బిడ్డ. అట్లా ఇంట్లో నేను పెద్దగా రోజు మాంసము అట్లా ఏం వండలే బిడ్డ, వారానికి ఒక్కటేసారి వండుతుంటే రోజు పప్పు అన్నము ఇవే తింటుంటాం బిడ్డ. మేము రాత్రి బిడ్డ 2 చపాతీలు, తన 2 చపాతీలు, నేను 2 చపాతీలు. మేము పెద్దగా ఏం తినకపోతుంటే వచ్చిన ఏమన్నా పైసలు వస్తే పురోగం పోతే వాళ్ళ దగ్గర అడుక్కుంటుండే, పెట్రోల్ ఛార్జ్ లేదు, డ్రైవర్కి జీతం లేదు, ఏమన్నా పైసలు కావాలా అని అడుగుతుండే బిడ్డ. నేను ఎందుకు అడుగుతావు, నాకు చాలా బాధ అవుతుంది అంటే మళ్ళీ నేను డ్యూటీ చేస్తున్నాను, ఇక్కడ జనాల గురించి పనిచేస్తున్నా, జనాలు నన్ను చూసుకుంటారు వాళ్ళే అని అట్లా చెప్పేది అనమాట. సింగర్ మధుప్రియ ఉంది కదా, మధుప్రియని గద్దరన్న తన సొంత బిడ్డలానే చూసుకున్నారు అని అంటారు. తన గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? మధుప్రియ వాళ్ళ అమ్మ వస్తే బిడ్డ, ఆ పిల్లకి బట్టలు కూడా లేకుండే, బట్టలు పోయి తెప్పించిండు బిడ్డ, బట్టలు తెచ్చి కుట్టిపించిండు. ఆ పిల్లని ఎంబడేసుకొని పైకి తీసుకొచ్చిండు బిడ్డ ఆ పిల్లను. కానీ ఆ పిల్ల ఏమన్నది, గోరెంట ఎంకన్నా చేసిండు గద్దర్జీ, ఏం అంటే తన పేరు చెప్పలే, గోరెంట ఎంకన్నా పేరే చెప్పిండు. నేను అన్నా, నువ్వు ఇంత చేసి ఇంట్లో పెట్టుకొని ఇంత సేవ చేసినావు, నువ్వు నీ పేరు చెప్పలే, ఇచ్చేయాలి అవన్నీ, బాధపడవద్దు అంటుండే బిడ్డ నాకు. ఇప్పుడు చెప్తుంది కానీ పేపర్ వాళ్ళు అడిగినప్పుడు అట్లా చెప్పింది. ఆ పిల్ల మ్యారేజ్ అప్పుడు కూడా తను హెల్ప్ చేసిండు అమ్మా, చేసిండు. గద్దరన్న ఎక్కువగా ఇష్టపడి తినే ఆహారం ఏంటి? ఎక్కువ చేపలు ఇష్టపడుతుండే బిడ్డ, చేపలు అంటే చాలా ఇష్టపడుతుండే. ఎవరైనా చేపలు ఇష్టమని తెచ్చిస్తే 2 రోజుల దాకా నేను జాపెట్టి ఇస్తుంటే బిడ్డ. తన రాత్రిలో వస్తే నా గురించి పెడుతుంది అనేసి అని వెతికి తీసుకొని తింటుండే బిడ్డ. అట్లా ఏదైనా ఎవరైనా ఏమని తెస్తే కంపల్సరీగా నేను తినకుండా ఆయనకు జాబ్ పెడుతుంటే, జాబ్ పెట్టి వాళ్ళు ఇచ్చిండ్రు అని తెచ్చి ఇస్తుంటే బిడ్డ. నువ్వు తిన్నావా అని అడిగితే తిన్నా అని చెప్తుంటే కానీ మళ్ళీ తెల్లారు కూడా జాబ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి మళ్ళీ ఇస్తుంటే. అట్లా అంత ఇష్టంగా తినేవారు. జాగ్రత్తగా ఆయన ఆరోగ్యం గురించి కానీ ఇంజక్షన్ వేసుకొని మళ్ళీ వేసుకుంటుండే, మర్చిపోతుండే. ఇంజక్షన్ తీస్తాడు రాగానే అట్లా పెట్టి వెళ్ళిపోతుండే. తీసుకున్న పెట్టిస్తుండే, తీసుకోలేదు, తన ఇంజక్షన్ తీసుకున్నాడా, మందులు వేసుకున్నారా, ఆయనకు అన్ని సదుపాయాలు బయట పోయిందాక అన్ని ఖర్చు కానీ ఫోన్ కానీ అన్నీ దగ్గర పెడుతుంటమా, ఎంబడి ఉండి అన్నీ చూసుకుంటుంటే. ఆయనకి అయ్యో ఇది మర్చిపోయినాది అన్ని లేకుంటే అన్నీ దగ్గర పెడుతుంటే. ఆయన విప్లవ పోరాటాలు చేసేటప్పుడు ఆయన మార్గంలో ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది ఆయన బాటలో నడిచారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చెప్తూ ఉండేవారు ఆయన?
మీటింగ్లో నేను వెళ్ళకపోతుంటే కదా బిడ్డ, ఇంట్లోనే ఉంటుంటే ఆయన మీటింగ్లో ఏం చెప్తున్నామో తెలియదు నాకు. జనాలు చెప్పాలా నాకు ఇది చేసినరా అది చేసిన జనాలు చెప్పాలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు నాకు, అమ్మ మాకు మంచి మాటలు చెప్తుండే, మంచిగా పద్ధతిగా ఉండాలని చెప్తుండే అనేసి అని చెప్తుండే బిడ్డ. అమ్మ, అన్న రాసి పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? తెలంగాణలో పాట రాసింది కదా బిడ్డ, అది ఎప్పుడు సినిమాలో కానీ ఫంక్షన్లో కానీ ఎప్పుడు పోలేదు బిడ్డ. 42-43 సంవత్సరాలు అయింది కదా, మేము ఎప్పుడు కలిసి సినిమాకు పోలేదు. ఒక ఫంక్షన్కు పోకపోతుంటే తను రాకపోతుండే. మా రిలేటివ్ కూడా ఎవరైనా చచ్చిపోయినా కూడా ఒకవేళ టైం ఉంటే ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోతుండే, దూరం ఉంటే రాకపోతుండే. మొన్న ఆ సినిమా వచ్చింది అనేసి మా కోడలు, మా పిల్లలు, కొడుకుకి ఒక బిడ్డ కొడుకు, వాళ్ళు పోదాం బామ్మ అని నన్ను తీసుకొని పోయిండ్రు. తీసుకుపోయి కూర్చున్నాక పాడుతుంటే జనాలు లేచి ఆడుతున్నారు బిడ్డ, మొత్తం స్టేజ్ అంతా ఆడుతున్నారు. ఆడుతుంటే అప్పుడు అబ్బా ఏం ఆడిండ్రా అని ఒక్కోళ్ళు అట్లా వస్తుంటే అట్లా అనుకుంటారు. అంటే మాకని మేమని తెలియదు వాళ్ళకు, అబ్బా ఏం ఆడిండ్రా అంత సినిమా వాళ్ళని కొట్టేసిండు అట్లా జనాలు అట్లా అనుకుంటూ వస్తుండ్రు బిడ్డ. వీళ్ళందరూ ఇంత సినిమా వాళ్ళను ఈయన తప్ప ఇంకెవ్వరు లేరు అనుకుంటుంటే, భలే చేసిండ్రా, భలే పాడిండు, భలే బాగుంది అనుకుంటూ వచ్చినమాట వాళ్ళు. మీకోసం కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు, పాడారు. అవి మీకు విన్నప్పుడు మీకు ఏమనిపించేది? వినిపించింది బిడ్డ, వినిపించాను. నాకు ఒక గుర్తు తెచ్చిండు అనుకున్న బిడ్డ, నాకు జనాల్లో ఒక గుర్తు పెట్టిండు. నా గురించి కూడా అంటే ఇంత త్యాగం చేసిన అనేసి అని ఒక గుర్తు పెట్టిండు అనేసి అని బాధపడ్డా బిడ్డ నేను. అమ్మ, గద్దరన్న భౌతికంగా మనతో పాటు లేకపోయినా ఆయన పాట ఉన్నంత కాలం ఆయన మనతో పాటు బతికే ఉంటారు అని ఆయన అభిమానులుగా మేమందరం అనుకుంటున్నాము. ఆయన పాటకి, ఆయన లక్ష్యాలకి ఎవరు వారసులైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఆయన స్థాయి ఎవరు రారు బిడ్డ. ఆయన మాట, ఆయన తీరు, అంటే మనసులో ఏం పెట్టుకోడు బిడ్డ. ఏమన్నా ఉంటే ముంగట్న అనేస్తాడు, మళ్ళీ ఫ్రీగా అయిపోతాడు. ఇంట్లో కూడా జనాలను చూస్తా కదా, మీరు ఈ తప్పు చేస్తారు, ఇట్లా చేయొద్దు మీరు అనేసి మళ్ళా చదువుకున్నాలా, బాధపడవద్దు అని మళ్ళీ చెయ్యేసి చెప్తుండే బిడ్డ. అట్లా ఆయన మనస్తత్వం ఎలాంటిది అంటే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కూడా అరే మనవాడే కదా క్షమించండి అని, 100 తప్పులు చేసినా క్షమించాలని చెప్తుండే బిడ్డ. మనుషులు 100 తప్పులు చేసినా కూడా క్షమించే గుణం ఉండాలా. ఎవరన్నా వస్తే పిల్లలు వస్తే ఏది ఉంటే అది తీసుకుపోయి ఇచ్చేస్తుండే బిడ్డ. చిన్న పిల్లలు వాళ్ళు అనేసి ఏం లేకుంటే ఏమున్నాయి అది స్వీట్ ఉంటాయి ఏమన్నా ఉంటే తీసుకుపోయి ఇచ్చేస్తుండే. చిన్నపిల్లలు తన దగ్గరకు వచ్చిండ్రు అనుకో, మాట్లాడుకుంటూ వచ్చి బిస్కెట్లు, పండ్లు అన్నీ తెచ్చి పెడుతుంటే తన, అంటే అన్నం సరిగ్గా తినకపోతే పెట్టి ఇంతనే తింటుండే. అవి బిస్కెట్ తిని నీళ్ళు తాగుతాడు కదా అన్న పండ్లు తెచ్చిస్తే కోసి పెడుతుంటే తింటాడు అనేసి ఆ పండ్లు తీసుకుపోయి ఆ పిల్లలకి ఇచ్చేస్తుండే. ఏ పిల్లలైనా సరే ఇచ్చేస్తుండే. ఎవరైనా టైం అయింది అనుకో అన్నం పెడుతుండే. అన్నం లేదు నేను వండుతా అంటే వండు, వాళ్ళకున్న అన్నం పెట్టి పంపించేస్తుండే. ఇంటికి ఎంతమంది వచ్చినా కూడా మొత్తం అందరికి భోజనం పెట్టే పంపిస్తారు. అన్నం పెడుతుండే బిడ్డ. లేకుంటే టీ కంపల్సరిగా టీ, మంచి నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి పంపిస్తుంటే తను పట్టించుకోకపోతుండే. నేనే రాగానే వాళ్ళకి టీ ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, టైం అయితే వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళ టైం చూసి మళ్ళీ బియ్యం పెట్టుకుంటుంటే నేను అట్లా చేస్తాను. అమ్మ, ఆయన ఒకటే జనాలకి, పేద ప్రజలకి సాయం చేయడమే కాకుండా మీరు కూడా స్కూల్లో పనిచేసే ఆయమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురికి పెళ్లి చేసి వాళ్ళని 8 సంవత్సరాలు మీ ఇంట్లో పెట్టుకుని పురుళ్ళు పోసి వాళ్ళ పిల్లల్ని కూడా మీరు ఎంతో బాగా చూసుకున్నారు. వాళ్ళు అల్లరి చేసినా ఏం చేసినా ఏమనకపోతుండే అని చెప్పి స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. అంటే మీరు ఆయన్ని చూసి ఆయన బాటలోనే నడవాలి ఇన్స్పిరేషన్ అనుకుని మీరు కూడా అదే బాటలో నడిచారా? తనకి ఇష్టం ఉన్న పని నేను ఏది కాదనకపోతుంటే బిడ్డ నేను
తను ఎవరిని ఇంటికి తీసుకొచ్చినా కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా నేను కూడా మనసు పూర్తిగా వాళ్ళని చూస్తుంటే వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళని చూడొద్దు అని అనుకోకపోతుంటే నేను అది చూస్తుంటే అట్లా చాలాసార్లు అన్నారు, నువ్వు ఇప్పటికే నా తోడుగా నేను నిలుస్తున్నావు, వేరే వాళ్ళంటే నా ఇవన్నీ చూసి వెళ్ళిపోతుండ్రు వేళ్ళోరా అంటుండే బిడ్డ. అదే ఆయన అడవిలో అజ్ఞాతంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో పిల్లలు చాలా చిన్నవారు. నిన్న వెన్నెలాక్క కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఎక్కడ మన చిన్న కొడుకు అంటే నీ చేయి పట్టుకుని నడుస్తున్నది మన చిన్న కొడుకే అని చెప్పి మీరు చెప్పారు అని చెప్పి. అంత చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు 3 పిల్లల్ని పెంచి ఎవరెవరో ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేవారు, రాత్రులన్నీ ఇల్లంతా వెతికేవారు, చాలా మాటలు అనేవారు. అసలు అమ్మ ఒక దేవతలానే మమ్మల్ని పెంచింది, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా పెంచింది అని కూడా వెన్నెలాక్క మాట్లాడుతున్నారు నిన్న. అవును బిడ్డ, అట్లనే పెంచిన బిడ్డ నేను. అదే తండ్రికి లేని లోటు చేసిన. పొద్దున్న 6:30కి పోతే రాత్రి 8:30కి వస్తుంటే బిడ్డ. మా మమ్మీ ఉండే పిల్లలను చూసుకుంటుండే పొద్దంతా, వంట చేసి పెట్టిపోతుంటే మా అమ్మ చూస్తుండే. మా అమ్మ చనిపోయినాక పాప అప్పుడు 5 సంవత్సరాలు ఉంది. ఓటం చేయకుండా తొందరగా వస్తుంటే ఎవరు చూడరు పాపని అనేసి. కానీ ఎవ్వరు తన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ రాలేదు బిడ్డ, చూడలేదు కూడా. నేను డ్యూటీకి పోతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇట్లా చూసి ఎక్కడనో చూసుకుంటే వెళ్ళిపోదురు బిడ్డ, పలకరియకపోదురు. రిలేటివ్ కూడా బిడ్డ, కోళ్ళు కూడా వచ్చి నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు వచ్చి ఇంత చూడలేదు. ₹1 బిడ్డ, ఒక చారన పైసలు కూడా హెల్ప్ చేయలేదు. నా పిల్లలు చాక్లెట్ కొనిచ్చి పోలే బిడ్డ, నా పిల్లలకి ఎవరు చేయలేదు బిడ్డ, ఎవరు చూడలేదు. తీసుకుపోయి ఒక బుక్క అన్నం ఎవరు పెట్టలే బిడ్డ. నా పిల్లలకు 5 సంవత్సరాల మమ్మల్ని కూడా ఎవరు చూడలేదు, పిల్లలు నన్ను ఎవరిని చూడలే బిడ్డ. అమ్మ, గద్దరన్న ఎంత ఒక స్ట్రాంగ్ ఫైటరు, ఆయనే ఒక రాజు అనే విధానంలో కూడా మన తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండి ఈ ఫైట్స్ అన్నీ చేశారో, మీరు కూడా ఆయన వెనకుండి అంతే ఫైట్స్ చేసి పిల్లల్ని పెంచి ఎన్నో ఫేస్ చేసి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా మిమ్మల్ని చాలామంది తీసుకుంటున్నారు. అసలు ఒక ఉమెన్గా ఎలా ఉండాలి అని గద్దరన్న మీకు చెప్తూ ఉండేవారు? అంటే ఆయన అంటూ ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉండేవారు. మీకు ధైర్యం ఎలా చెప్తూ ఉండేవారు? మిమ్మల్ని ఎలా ఉండమని చెప్తూ ఉండేవారు ఆయన? ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్తుండే బిడ్డ, నన్ను పట్టకపోతే బాధపడొద్దు, ఒకవేళ నీకు కొడుకు పుడితే మా ఊళ్ళో వచ్చి చూస్తారు, ఆడపిల్ల పుడితే రారు, ఎందుకంటే మా అన్నకి 2 ఆడపిల్లలు, నీకు కూడా ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కదా అనేసి అని ఎవరు రారు. మగ పిల్లగాడు పుడుతుంది అన్నారో మా చుట్టాలు అందరూ వచ్చి చూస్తారు అని నాకు క్లాస్ ఇస్తుండే. మళ్ళీ జీతము అప్పుడు ₹750 ఉండే బిడ్డ, సరిపోదు, ఫ్యాక్టరీ కానీ ఇల్లు తీసుకొని ఉంటే ఆ జీతం బస్ పాస్ సరిపోతుంది, మీ అమ్మ బాబుని చూసుకుంటుంది, నువ్వు డ్యూటీకి పోయేసి వస్తావు అని చెప్తుండే. చెప్తే నేను అట్లా చెయ్యలే బిడ్డ. డ్యూటీ కాడ ఉంటే భర్త లేడు, 1000 మంది మగవాళ్ళు కూడా 1000 మంది ఉండ్రి, ఆడవాళ్ళు 300 మంది ఉండ్రి. భర్త లేడు, వాడు వీడు వస్తుంటారు, బాగుండదు, ఎవరు ఎటువంటి వాళ్ళు ఉంటారు అని నేను అక్కడ పూలే బిడ్డ. నేను వాళ్ళ ఆడిబిడ్డ ఇంటి దగ్గరనే ఉన్నా నేను. ఎన్ని కష్టాలు వచ్చినా దూరమైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా, తెలుస్తుంది వాళ్ళకు కూడా అనేసి అని అక్కడనే ఉన్నా బిడ్డ నేను, ఇక్కడ వెంకటాపురంలో. ఓకే అమ్మ, ఫైనల్గా గద్దరన్న అభిమానులందరికీ, పేద ప్రజలు, బడుగు వర్గాల వాళ్ళందరూ కూడా గద్దరన్న లేకపోతే మా జీవితం అంధకారంగా మారిపోయింది అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ధైర్యంగా మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? బిడ్డ, కేసు పెట్టండి బిడ్డ. 40 ఏళ్ళ కిందట చేసిన ప్రోగ్రాము ఈ సంవత్సరం నుండి కేసు పెట్టిండు. ఊకే అంటుండే నా మీద, వరవారం మీద పగ పట్టిండు మోండి, మాకు సచ్చిందాకా జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. అదేమంటారు, జైళ్ళకెళ్ళి మూల అదేమంటారు బిడ్డ, గుర్తొస్తలేదు, అంటే వాయిదా వేస్తున్నాడు.
వరకేమో జైల్లో పెట్టిండు, నాకు కూడా జైల్లో పెడతారు, మా ఇద్దరిని సచ్చిందాకా జైల్లో పెట్టాలని ఆయన మైండ్లో ఉన్నది. ఈ సీఎం ఏమో మేము ఎప్పుడు చస్తానా, ఎప్పుడు చచ్చిపోతే సంతోషపడట ఆయన ఈ 2 మాటలు చెప్పేది బిడ్డ నాకు. మూండి సచ్చిందాకా జైల్లో పెట్టాలని ఉంది. 40 ఏళ్ళ చరిత్ర తీసి ఇప్పుడు మాకు కేసు పెట్టిండు. కేసుకు పోయినప్పుడల్లా బాధపడుతుండే బిడ్డ. అంత దూరము, పైసలు అవుతున్నాయి నా దగ్గర లేవు అని చాలా బాధపడుకుంటూ పోతుండే బిడ్డ. అక్కడ ఏం తినకుండా టీ తాక్కుంటా, ఇన్న టీ చేసి పార్కులో ఇస్తే ఆ టీ తాక్కుంటా పోతున్నా నేను. పైసలు లేవని చాలా బాధపడుతుండే. దూరం పోవాలా, అక్కడ పోగానే జడ్జికి ఇవ్వాలా పైసలు, లాయర్కి ఇవ్వాలా, ఆ పోలీసు వాళ్ళు అందరూ నమస్తే నమస్తే అంటారు వాళ్ళకి ఇవ్వాలా, పైసలు లేవని ప్రతిసారి బాధపడుకుంటూ పోతుండే బిడ్డ. నన్ను జైల్లో పెడతాడు కంపల్సరీకి, సచ్చిందాకా జైల్లో పెడతాడు, చూద్దాం ఎన్ని రోజులు చేస్తాడు చూద్దాం అనుకుంటా అంటుండే బిడ్డ. గద్దరన్న గురించి ఏమైనా మాట్లాడాలి చెప్పాలి అనుకుంటున్నారా? ఇప్పుడు జనాలు గదరన్న లేడని, మీరు గదరన్నను మరవద్దు, మీ గుండెలలో పెట్టుకోండి అనే ఆశాను నేర్చుకోమనేసి విజ్ఞప్తి చేస్తున్నా బిడ్డ. నేను ఆయన తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను బాబు డాక్టర్ చదువుతుండే, మధ్యలోనే చనిపోయింది కదా, ఈమెకు డాక్టర్ కావాలా, ఆ పాస్ అయినా తెస్తే ఆడ పెట్టి మొక్కి బాధపడ్డాడు బిడ్డ. బయట పోతే కంపల్సరీ బాబుకు ముద్దు పెట్టుకొని పోతుండే, ఈమెను చూసుకుంటాను నేను డాక్టర్ అయితే అనేసాను. బాగా చదువుతుంది బిడ్డ, డాక్టర్ వచ్చేసింది MBBS. ఆశయం నెరవేర్చావు నువ్వైనా. మీరు ఎన్నో ఫేస్ చేశారు. ఇప్పుడు ఇంతమంది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరే ధైర్యం చెప్పాలి. మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఇదైపోతున్నారు. మీరే ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఎలా అయితే మీ పిల్లల్ని చూసుకున్నారో ఇప్పుడు కూడా మీరు అలానే చూసుకోవాలి. మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రం కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలమ్మా, అసలు బాధపడకండి. జనాలకు గుర్తు తెచ్చిన ఆయన ఎవరూ మర్చిపోలేరమ్మా, ఆయన ఎవరూ మర్చిపోలేరు. ఎప్పటికీ ప్రజల గుండెల్లో గుర్తుండిపోయే వ్యక్తి ఆయన. ఆయన్ని మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేము.